హలో ఎవ్రీవన్, ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సి సంబంధించిన క్యాలెండర్ గురించి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. కంప్లీట్గా చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జేఎస్ఏ ఎల్డీసీ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ జీడీసీ అనమాట. ఇది డిపార్ట్మెంటల్ ఎగ్జాము. దీనికి డేట్ వచ్చేసరికి 28 ఫిబ్రవరి 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 20 మార్చ్ 2025 వరకు ఉంది అప్లికేషన్ పెట్టుకోవడానికి. అండ్ ఏప్రిల్ టు మే 2025లో ఉంటుంది ఎగ్జాము. ఎస్ఎస్ఏ యూడిసి ఇది కూడా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అనమాట. 6th మార్చ్ 2025 టు 26th మార్చ్ 2025 వరకు ఉంది క్లోజింగ్ డేట్. ఏప్రిల్ టు మే 2025లో ఉంటుంది ఎగ్జామ్ విల్ బి. అండ్ ఏఎస్ఓ ఇది కూడా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ 20 మార్చ్ 2025 నుంచి 9th ఏప్రిల్ 2025 వరకు ఉంది క్లోజింగ్ డేటు అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఏప్రిల్ టు మేలో ఉంటుంది ఎగ్జామ్ అనేది 2025. అండ్ సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ 13 అనేది నార్మల్ది 16th ఏప్రిల్ 2025 నుంచి 15th మే 2025 వరకు ఉంటుంది అప్లికేషన్ పెట్టుకోవడానికి క్లోజింగ్ డేట్. జూన్ జూలై 2025లో ఉంటుంది ఎగ్జాము. అండ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సిజిఎల్ దీనికి వచ్చేసరికి ఎనీ డిగ్రీ 22 ఏప్రిల్ 2025 నుంచి ఉంటుంది అప్లికేషన్ డేట్. 21st మే 2025 వరకు ఉంది క్లోజింగ్ డేటు. జూన్ జూలై 2025లో ఉంటుంది ఎగ్జామ్. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామినేషన్ అనేది 16th మే 2025 14th జూన్ 2025 వరకు ఉంది అప్లికేషన్ యొక్క క్లోజింగ్ డేట్. జూలై ఆగస్ట్లో 2025లో ఉంటుంది ఎగ్జాము. నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ ఇది కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 10+2 అంటే ఇంటర్ 10th బేస్ మీద ఉంటుంది క్వాలిఫికేషన్ వచ్చేసరికి. దీనికి 27th మే 2025 నుంచి 25th జూన్ 2025 వరకు ఉంది క్లోజింగ్ డేట్ అన్నమాట. 25th జూన్. జూలై టు ఆగస్ట్ 2025లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎంటీఎస్ దీనికి 10th ఆర్ ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఉంటుంది. మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్ 26th జూన్ 2025 అప్లికేషన్ స్టార్ట్ అయ్యి 25th జూలై 2025తో క్లోజ్ అవుతుంది అప్లికేషను. ఎగ్జామ్ విల్ బి సెప్టెంబర్ టు అక్టోబర్ 2025లో ఉంటుంది. నెక్స్ట్ స్టీనోగ్రాఫర్ గ్రేడ్ సిఎండి దీనికి వచ్చేసరికి 29th జూలై 2025 నుంచి 21st ఆగస్ట్ 2025 వరకు ఉంటుంది క్లోజింగ్ డేటు. అక్టోబర్ టు నవంబర్ 2025 వరకు ఉంది ఎగ్జామ్ డేట్ అనమాట. జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ దీనికి 5th ఆగస్ట్ 2025 నుంచి 28th ఆగస్ట్ 2025 వరకు ఉంది. అక్టోబర్ టు నవంబర్ 2025లో ఉందన్నమాట ఎగ్జాము. జూనియర్ ఇంజనీర్స్కి అంటే సివిల్ మీద, మెకానికల్ మీద, ఎలక్ట్రికల్ మీద ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ హిందీ ట్రాన్స్లేటర్ సంబంధించింది 26th ఆగస్ట్ 2025 నుంచి 18th సెప్టెంబర్ 2025 వరకు ఉంది క్లోజింగ్ డేటు. అక్టోబర్ టు నవంబర్ 2025 దీంట్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు బోత్ ఆర్ అప్లై చేసుకోవచ్చు ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్లో. 2 సెప్టెంబర్ 2025 టు 1st అక్టోబర్ 2025 వరకు ఉంది క్లోజింగ్ డేటు. నవంబర్ టు డిసెంబర్లో ఎగ్జామ్ 2025లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కానిస్టేబుల్ డ్రైవర్ మేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ డ్రైవర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనమాట. దీనికి వచ్చేసరికి హెవీ డ్యూటీ లైసెన్స్ అనేది ఉండాలి. వారు చెప్పిన డేట్ కల్లా మనకి లైసెన్స్ అనేది అప్డేట్లో ఉండాలన్నమాట. అది చూసుకుని మీరు ఎగ్జామ్కి సంబంధించినప్పుడు మీరు అప్డేట్లో మీ యొక్క లైసెన్స్ అనేది ఉంచుకోండి. హెవీ డ్యూటీ లైసెన్స్ అనేది అడుగుతారు. దీనికి వచ్చేసరికి 19th సెప్టెంబర్ 2025 నుంచి 12th అక్టోబర్ 2025 వరకు ఉంటుంది క్లోజింగ్ డేటు. నవంబర్ టు డిసెంబర్ 2025లో ఉంటుంది ఎగ్జాము. హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 7th అక్టోబర్ 2025 నుంచి స్టార్ట్ అయ్యి 5th నవంబర్ 2025తో అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అవుతుంది. డిసెంబర్ 2025 నుండి జనవరి 2026 డిసెంబర్ టు జనవరి 2026 వరకు ఉంటుంది ఎగ్జామ్ పెట్టవచ్చు ఈ ఇయర్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ ఏడబ్ల్యూఓ టెలీ ప్రింటర్ ఆపరేటర్ టీపీఓ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ విల్ బి
14th October 2025 నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ డేట్. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 6th November 2025 వరకు ఉంటుంది. దీనికి వచ్చేసరికి December 2025 టు January 2026 వరకు ఉంటుందన్నమాట. ఎగ్జామ్ విల్ బి. నెక్స్ట్ వచ్చేసరికి గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 30 October 2025 నుంచి 19th November 2025 వరకు ఉంటుంది. దీనికి వచ్చేసరికి జనవరి టు ఫిబ్రవరి 2026లో ఎగ్జామ్ ఉంటుంది. కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫార్మ్స్ వచ్చేసరికి ఫోర్సెస్ క్యాప్స్ ఎన్ఐ ఎస్ఎస్ఎఫ్ అండ్ రిఫిల్మ్యాన్ అండ్ అస్సాం రిఫిల్మ్యాన్ ఎగ్జామినేషన్ అనేది 11th November 2025 స్టార్ట్ అయింది అప్లికేషను. 15th December 2025తో క్లోజ్ అవుతుంది. March to April 2026లో ఉంటుందన్నమాట ఎగ్జామ్ అనేది. నెక్స్ట్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ జేఎస్ఏ ఎల్డీసీ ఇది డిపార్ట్మెంటల్ ఎవరైనా ఉంటే చూసుకోండి. 16th December 2025 నుంచి 15th Jan 2026 వరకు ఉంటుంది అప్లికేషన్ డేటు. జనవరి టు ఫిబ్రవరి 2026లో ఉంటుంది ఎగ్జామ్. నెక్స్ట్ ఇది కూడా డిపార్ట్మెంటలే. ఎస్ఎస్ఏ యూడీసీ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 23 December 2025 నుంచి అండ్ 12th Jan 2026 వరకు ఉంటుంది క్లోజింగ్ డేట్. జనవరి టు ఫిబ్రవరి 2026లో ఉంటుంది ఎగ్జాము. ఏఎస్ఓ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది కూడా డిపార్ట్మెంటల్ ఎగ్జామే. 15th Jan 2026 నుంచి 4th Feb 2026 March టు April 2026లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ యొక్క క్యాలెండర్ బట్టి మనం టైం టేబుల్ అనేది చేసుకొని దాన్ని బట్టి మనం స్పీడ్గా చేయడం అనేది నేర్చుకుంటే ఈ ఇయర్ ఎండింగ్ లోపల మనం జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. మనము సీజీఎల్ కాంబైన్డ్ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఎనీ డిగ్రీ కాబట్టి ఆ రేంజ్లో మనం హార్డ్గా ప్రిపేర్ అయితే ఒకవేళ సీజీఎల్లో కానీ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ సిహెచ్ఎస్ఎల్లో కానీ మనం జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది, లేకపోతే ఎంటీఎస్లో కానీ. సో మనం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఆ రేంజ్లో డిగ్రీ లెవెల్ రేంజ్లో మనం ప్రిపేర్ అయితే దాంట్లోనే 10th మీద ఇంటర్ మీద ఉంటాయి కాబట్టి ఆ జాబ్ కానీ సిహెచ్ఎస్ఎల్ మీద కానీ మనం ఎంటీఎస్ మీద కానీ జాబ్స్ అయితే కొట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రమోషన్స్ కోసం ఇలాగే మనం డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అనేది రాసుకొని ఇంకా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మీకు తెలిసిన వరకు కూడా ఈ క్యాలెండర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి షేర్ చేయండి. ఒక టైం టేబుల్ పెట్టుకొని మీరు బాగా ప్రిపేర్ అయ్యండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.